హలో వెల్కమ్ టు సిరియస్ఎల్ బ్లాగ్స్. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా పగుళ్ళు లేని గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం. అది బయట గులాబ్ జామ్ ప్యాకెట్స్ తోని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. నేను చాలా టిప్సే చెప్పాను, లాస్ట్ వరకు చూసేయండి. నేను 175 గ్రాముల గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. దానికి దాదాపుగా 1 గ్లాసు పాలు సరిపోతాయి. అలాగే నెయ్యి కూడా తీసుకోండి. ఇన్ కేస్ మీ ఇంట్లో నెయ్యి గనక లేకపోతే ఆయిల్ యూస్ చేయండి. బట్ నెయ్యి యూస్ చేస్తే టేస్ట్ యమ్మీగా ఉంటది. పాలు ఉన్నాయి కదా అని డింగన అన్ని పోసేయకండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేయండి. పిండి అనేది జారుగా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ బాగా కలపండి. అరచేతిని బాగా ప్రెస్ చేయాలి. కలిపిన పిండిని మూత పెట్టేసుకోండి. కోడిని కప్పేసినట్టు కప్పేయాలి. కనీసం గాలి కూడా ఆడకూడదు. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చేసిన పిండిని తీసుకొని ఆ నెయ్యిని చేతికి రాసేసి బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఆ లడ్డూని 2 చేతుల మధ్యలో పెట్టేసి బాగా నలపాలి. హబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు అని అనుకుంటున్నారా? ఓపికగా చేయాలండి. ఓపిక లేనట్టు లడలడా లాడించేసి పక్కన పెట్టేసామో తారు రొడ్డికి పగుళ్ళు వచ్చేసినట్టు పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని ప్రశాంతంగా కూర్చొని చేసేయండి. అసలు ఎవరు పిలిచినా పలకండి. మన టార్గెట్ మంచిగా రౌండ్గా లడ్డూలు రావాలి, పర్ఫెక్ట్ గులాబ్ జాములు రావాలి. అందుకనే ప్రశాంతంగా కూర్చొని చేసేయండి. నేనైతే పర్ఫెక్ట్గా చేసేసాను. చూసారా, 2 ప్లేట్ల నిండా వచ్చేసాయి. ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టేశాను. ఇక్కడ పంచదార అయితే 1 గ్లాస్ తీసుకుంటున్నాను. వాడు ప్యాకెట్ మీద మెజర్ చేసిన కొలతలు అయితే తీసుకోమాకండి. ఎందుకంటే గులాబ్ జాములు ఏమో ఎక్కువైపోతాయి, షుగర్ సిరప్ ఏమో తక్కువైపోతుంది. అందుకనే ముందు జాగ్రత్తగా షుగర్ సిరప్ ఎక్కువ చేసేసుకునే పెట్టుకోండి. నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను. అమ్మో, ఇలాచీ ఏంటి అలా వేసేసింది అని అనుకుంటున్నారా? లేదండి, అది బాగా మరిగేసిన తర్వాత ఆ ఫ్లేవర్ దానికి పట్టిన తర్వాత ఇలాచీ తీసి పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ లెఫ్ట్ ఓవర్ గీ కూడా వేసుకోండి. ఆ గీ అనేది షుగర్ సిరప్ కి బాగా పడితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఆ లడ్డూలన్నీ వేసేయాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 2 గరిటెలు పట్టుకోవాలి. ఎవరన్నా మనల్ని డిస్టర్బ్ చేశారో వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ పర్ఫెక్ట్ చెఫ్ ఇక్కడ డోంట్ డిస్టర్బ్ అని. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అప్పుడు మన జోలికి ఎవ్వరూ రారు. లడ్డూలు అనేది ముదురు రంగు వరకు కాల్చుకోండి. ఎందుకంటే లేత రంగులో కాలిస్తే షుగర్ సిరప్ లో వేసిన తర్వాత మంచిగా అనిపించవు. ముదురు రంగులో ఉంటే చూడడానికి యమ్మీగా ఉంటాయి. ఇది అసలు మెయిన్ టాస్క్. ఎందుకంటే మన లడ్డూలు అనేవి మొత్తం కంప్లీట్ గా చల్లారిపోవాలి. షుగర్ సిరప్ ఏమో గోరువెచ్చగా ఉండాలి. ఇన్ కేస్ లడ్డూలు వేడిగా ఉన్నా, షుగర్ సిరప్ వేడిగా ఉన్నా మన లడ్డూలు అనేవి బాగా మెత్తగా అయ్యి చిదిరిపోతాయి. అందుకని చూసి వేసుకోండి. ఇలా అన్ని వేసేసిన తర్వాత గంట పక్కన పెట్టి కంప్లీట్ గా చల్లారనివ్వండి. ఫైనల్ గా మన గులాబ్ జాములు సర్వ్ చేసుకోవడమే. కొంచెం బాదం పప్పు వేసి గార్నిష్ చేసుకోండి. చూసారా, అస్సలు పగుళ్ళు లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. అలాగే మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్